ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. పెద్దలకి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తోటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక నమస్కరించి ఈరోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 218వ సంవత్సరం జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన 1806వ సంవత్సరంలో జన్మించి 1847వ సంవత్సరంలోనే ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు హత్య చేయడం జరిగింది. కేవలం 40 సంవత్సరాల వయసులోనే అతన్ని హత్య చేసి మన యొక్క స్వతంత్ర ఉద్యమాన్ని నీరుగార్చడానికి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కుట్రని మన యొక్క దేశం కూడా చాలా బాధగా పడుతూ, అలాగే ఆయనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన తన యొక్క స్వార్థాన్ని వదిలేసి నిస్వార్థంగా సమాజం కోసం, మన దేశ శ్రేయస్సు కోసం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఆయనకి ఒక హత్యకి గురి కావడం అనేది మనం అందరం కూడా బాధ కలిగించుకునే విషయం అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అలాంటి గొప్ప వ్యక్తుల వల్లనే ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఇంత స్వేచ్ఛావాయుగా మనం జీవించడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తి జయంతిని వర్ధంతిని కూడా తప్పకుండా ప్రతి ఒక్క పౌరుడు స్మరించుకోవాల్సిన బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు స్వతంత్రం తీసుకురావడానికి ఎన్నో వందల వేల మంది పోరాట ఉద్యమకారుల వల్లే మనం ఈరోజు తీసుకుంటున్నాం. కాబట్టి అలాంటి వారిని మరుగున చేయకోకుండా, అలాంటి గొప్ప వ్యక్తుల్ని మర్చిపోకోకుండా జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ ఇప్పుడున్నటువంటి నేటి సమాజంలో ఈ యొక్క కుల సామాజిక వర్గం ద్వారా ఒక వ్యక్తిని ముందుకు వెళ్తుంటే ఒక వ్యక్తిని అనగదొక్కే విధానంలో మనమే నష్టపోతున్నామని ప్రతి ఒక్క సామాజిక వర్గ పౌరుడు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జాతీయవాదం అనేది ప్రతి ఒక్కరికి బాధ్యత కలిగిన విషయం అని మనం గుర్తించుకోవాలి. ఇక్కడ చేసేటువంటి యొక్క గొప్ప నాయకులు వాళ్ళందరూ కూడా సామాజిక వర్గం కోసం వాళ్ళు చేసిన త్యాగం కాదు. అది మన యొక్క జాతిని, గౌరవాన్ని, ఉన్నత్వాన్ని, మన యొక్క స్వతంత్రాన్ని దేశం కోసము, దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల, అన్ని సామాజిక వర్గం గురించి ఆలోచించిన విషయం అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి అనేక చోట్ల ఇలాంటి గొప్ప నాయకుల్ని, వర్ధంతుల్ని, జయంతుల్ని స్మరించుకోవడానికి, వాళ్ళ యొక్క విగ్రహాలు పెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా కేవలం ఒక సామాజిక వర్గమే కాకుండా ప్రతి సామాజిక వర్గం వాళ్ళు కూడా దీన్ని ఆచరించాలని, దీనికి అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, రాబోయే కాలంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క విగ్రహాన్ని కూడా మనం గుర్తులో పెడతాం. తర్వాత ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని కూడా స్మరించుకోవడానికి ఆయన యొక్క పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు కూడా మనం అందరం కూడా కలిసి చేసుకోవాలని, అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని, ఆ రోజుల్లో ఆయన ఎక్కడైతే జాతీయవాదిగా దేశం కోసం తన కుటుంబాన్ని, తన సామాజిక వర్గాన్ని త్యాగం చేసినట్టుగా ఈ రోజు కూడా మనం అందరం కూడా కలిసినట్టుగా మన యొక్క సామాజిక వర్గం వాళ్ళు కూడా అందరినీ కలుపుకుంటూ ఆయన యొక్క స్మరించుకోవడానికి, ఆయన యొక్క పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి మనం అందరం ముందుండాలని, నా వంతుగా నేను కూడా దీనికి ఎంత అయితే అంత శక్తిగా నేను సహకరించి ఈ యొక్క కార్యక్రమాలను భవిష్యత్తులో చేయడానికి నేను సహకరిస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యక్రమం నిర్వహించే పెద్దలకు, ఇక్కడ హాజరైనటువంటి తోటి మిత్రులు అందరికీ కూడా